ఏంటి అప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళు, దాడులు చేయించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ విషయంలో అసలు మీ ప్రభుత్వం వైఖరి ఏంటి, లేక పోలీసుల ఫెయిల్యూర్ ఇది? మీరు తొందరపడుతుంటే అనిపిస్తుంది. అందరూ మీరే మీరు వ్యక్తిగతంగా మీరే, నేను కానీ నాలాగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ, మా పార్టీ అభిమానులు కొంతమంది, మీ పార్టీ అభిమానులు ఎవరైనా కానీ మాలాగా అనుకునేవాళ్ళు తొందరపడుతున్నట్టు లెక్కే కదా. అదే తిన్నదా లెక్క చెప్పండి. నేను అనలే కానీ కాకపోతే నేనేమంటే 90 రోజులు సార్ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళని కొట్టడం ముఖ్యమా, గవర్నెన్స్ ముందు ఇప్పుడు మీకు లాస్ట్ 5 ఏళ్ళు మనం డిబేట్లు చేసాం. ఎంత దాన్ని ఏమంటారు డిజాస్టర్ చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పోయి చూస్తుంటే ఏ వ్యవస్థలో కూడా ఏ ఫైల్స్ ఎక్కడ సరిగా లేవు, మొత్తం ఆఫీసర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒకటి అది చూద్దామా, ముందు ఇది గవర్నెన్స్ని అట్లీస్ట్ కొంత పట్టాలు ఎక్కించుకుందాము, ఒక ఎత్తు. ఇక రెండోది వచ్చేసరికి మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ వేరు, అంటే ప్రాక్టికాలిటీ వేరు ఉంటుంది కనెక్షన్. అంటే నేను మీరు అనొచ్చు, మీరు లోకేష్ గారు చెప్పారు కదా రెడ్ బుక్లు రాసుకున్నారు, రాగానే అంటే దాని అర్థం వెర్బాటంగా మీనింగ్ తీసుకుంటే చేయగలిగింది ఏం లేదు అనేది నా ఉద్దేశం ఒకటి. రెండోది వచ్చేసరికి వీళ్ళందరి మీద కూడా కేసులు ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు ఫీల్ అవుతున్నట్టు భయపడట్లేదు, నన్ను ఎట్టి ఇరికిచ్చారా మేము చేశారు కాబట్టి అనుకుంటున్నాను. సో నేను ఏమంటే ఇప్పుడు 90 days దాటింది, అందరి మీద వీలైనంతవరకు ఎఫ్ఐఆర్లు అయిపోయినవి. వీళ్ళందరికీ ఎఫ్ఐఆర్లు అయినాయి, కోర్టులో కూడా వెళ్తున్నారు, బెయిల్స్ కావచ్చు, యాంటిసిపేటెడ్ బెయిల్స్ కావచ్చు. ఏ కోర్టు కూడా అవినాష్ దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా వాళ్ళు గ్రౌండ్స్ రాస్తారు, ఇదిగో ఈ గ్రౌండ్స్ మీద మాకు బెయిల్ ఇమ్మని. ఏ కోర్టు కూడా వాళ్ళు చెప్పిన గ్రౌండ్స్కి, వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్స్కి, పిటిషన్స్కి సాటిస్ఫై అవ్వట్లేదు, బెయిల్ ఇవ్వట్లేదు. అంటే ప్రైమ్ ఆఫీస్గా కోర్టులే నమ్ముతున్నవి ఒకటి, ఏది వీళ్ళు చేశారని, అందుకే బెయిల్ రావట్లేదు ఒకటి. రెండోది ప్రజలకు ఇక నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు ముందే చూశారు. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసినా ఇంకొక నెల తర్వాత అరెస్ట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు, మన ఆవేశం తప్పితే. ముందు ఒకటి అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా వీళ్ళందరూ ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేల అప్పిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది జైల్లో ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా అందరూ అవుతారు. ఒకటి వెంకటేశ్వర గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ముఖ్యంగా అసహించుకున్నది, చాలా అంశాల మీద అసహించుకున్నారు, మేజర్గా అసహించుకున్నది ఒక అంశం మీద, వెంజెన్సీ పాలిటిక్స్, కక్ష సాధింపులు. అవసరం లేకపోయినా కూడా విపరీతమైన పోలీస్ పవర్ను ఉపయోగించారు. ఇప్పుడు అదే పోలీస్ పవర్ని మాకు ఒక నిమిషం పని, ఒక మాట సార్ చెప్పాడంటే టక డీజీపీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు అలర్ట్ అవుతుంది. అదే పోలీసు వాళ్ళు కదా ఉండేది, కొంచెం అటు ఇటుగా చేంజ్ అయినా కూడా స్టేషన్లు మారినా ట్రాన్స్ఫర్ అయ్యేది, ఎంతసేపు గల్లా పట్టకొచ్చి లోపల వేయటము. ఇప్పుడు మీరు అంటారు పారిపోతుండ్రు, మీకు తెలియదా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎక్కడికి పోతున్నారు, ఎక్కడ తెలియకపోతున్నారు, వాళ్ళ బతుకులు కుక్క అంటే చాలా హీనాతీహీనమైన బతుకులు బతుకుతుంది. దానికంటే జైల్లో ఉండటం మీరు వాళ్ళు. ఎక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు 3 నెలల నుంచి ఎక్కడుండో తెలియదు, ఇంట్లో పిల్లలతో సంబంధం లేదు, కుటుంబంతో సంబంధం లేదు, బంధువులు లేరు, నీ నియోజకవర్గం లేదు, నువ్వు ఎక్కడ బతుకుతున్నో తెలియదు. ఏం బతుకది? నిన్నటిదాకా నేను పులిని సింహాన్ని తిరిగినావు, కత్తి పట్టుకొని రోడ్ల మీద తిరిగినావు, ఏమైంది నీ బతుకు ఇప్పుడు? అంతకంటే పనిష్మెంట్ ఏం కావాలి? నువ్వు నిజంగా నేను తప్పు చేయలేదంటే రా రిమాండ్కి వెళ్ళు, విచారణ చేస్తారు, మళ్ళీ నిన్ను బెయిల్ వస్తుంది, తర్వాత ట్రయల్ చేస్తే నువ్వు బయటకు వస్తావు. అంటే నువ్వు తప్పు చేసావు నమ్ముతున్నావు. ఈరోజు అంటే మేము అరెస్ట్ చేయకూడదని కాదు, లేకపోతే వదులుతారని కాదు, ఈరోజు అంటే ప్రజలు గమనిస్తున్నారు కదా. రెండోది తప్పు చేసిన వాడిని కూడా అరెస్ట్ చేసినా కూడా ఈరోజు మన సమాజం ఎలా ఉందండి వెంకటేశ్వర గారు, వెంజెన్స్ పాలిటిక్స్ అంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ మనస్తత్వం ఉన్న ప్రజలు మనోళ్ళు, అంటే కొట్టాలంటే కొట్టితే మళ్ళీ బాధపడతారు. ఇప్పుడు మీరేం చేయట్లేదని మీరు అంటున్నారు, చేయట్లేదని అదే సార్ టైం బీయింగ్ కక్ష సాధింపు కాకుండా చట్ట ప్రకారం ఎగ్జాక్ట్లీ అనేది మీరు చెప్తున్నారు, మేమేమో ఆవేశపడుతున్నాం. ఓకే అంతే కదా. కానీ మీరు ఏమీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, కక్ష సాధింపులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అరెస్టులు దాడులు చేస్తున్నారు మా వాళ్ళ మీద అని ఆయన రోజు ఒక్కసారి అదే మాట అంటున్నాడు కదా. చెప్తున్నా మీరేమి చేయట్లా, నిజమే మీరేమి చేయట్లేదని నేను అంటున్నా, మీరు అంటున్నారు, మీరే అంటున్నారు, మేము చెప్తున్నాం. అదే నేను కానీ మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది, అందరు కాదు కొంతమంది, అదే కొందరే